ఫైనల్గా వచ్చేసి ఆర్సీబీ వచ్చేసి WPL కప్ వచ్చేసి సెకండ్ టైం విన్ అయ్యారు. అలానే దీంతో ఢిల్లీ క్యాపిటల్స్కి అయితే ఫోర్త్ టైం మాట రన్నర్అప్స్గా. మొదటగా ఆర్సీబీ వచ్చేసి టాస్ గెలిచి ఢిల్లీని బ్యాటింగ్ చేయమన్నారు. మొదటగా బ్యాటింగ్కి వచ్చిన ఢిల్లీ వచ్చేసి ఫస్ట్ 2 ఓవర్లు చూస్తూ ఆడారు. నెక్స్ట్ 3వ ఓవర్ నుంచి బ్యాటింగ్ అనేది విధ్వంసం సృష్టించారు. మెయిన్గా లీ అలానే సఫాలి వర్మ స్కోర్ బోర్డ్ని పరిగెట్టించారు. వీళ్ళిద్దరు కలిసి 5 ఓవర్లకి 49 పరుగులు చేసి సఫాలి వర్మ అవుట్ అయ్యి వెనుదిరిగింది. నెక్స్ట్ వచ్చిన లారా ఉల్వర్ట్ లీకి మంచి సపోర్ట్గా చేస్తూ యాంకర్ ఇన్నింగ్స్ ఆడింది. లీ కూడా 37 పరుగులు చేసి అవుట్ అయింది. నెక్స్ట్ వచ్చిన జమీమా రోజర్స్ ద కెప్టెన్ వచ్చేసి విధ్వంసం సృష్టించింది బ్యాటింగ్లో. మెయిన్గా రోజర్స్ వచ్చేసి 57 పరుగులు చేసింది. దీంతో లాస్ట్లో వచ్చిన హెన్రీ వచ్చేసి ఒకే ఓవర్లో 19 ఓవర్లో 24 పరుగులు చేసి టీమ్ స్కోర్ని 200 దాటించి ఆర్సీబీకి 204 టార్గెట్ ఇచ్చారు 4 వికెట్ల నష్టానికి. ఈ టార్గెట్ వచ్చేసి చాలా పెద్ద టార్గెట్ మాట. ఫైనల్స్లో ఇప్పటివరకు ఏ టీం కూడా చేయలేదు. దీంతో అందరూ అనుకున్నారు ఢిల్లీయే ఫేవరెట్స్ అనేసి. ఈ భారీ స్కోర్ చూడగానే నెక్స్ట్ బ్యాటింగ్కి వచ్చిన ఆర్సీబీ ఉమెన్ వచ్చేసి హ్యారిస్ ఫస్ట్ ఓవర్గా బాగా ఆడింది. నెక్స్ట్ ఓవర్లోనే దాని వచ్చేసి మంచి ఇన్స్వింగర్ డెలివరీకి హెన్రీ బౌలింగ్కి బౌల్డ్ అయింది. దీంతో ఫస్ట్ 2 ఓవర్లోనే వికెట్ కోల్పోయిన ఆర్సీబీ వచ్చేసి కొద్దిగా డౌన్ అయ్యేలాగా అనుకున్నారు. కానీ నెక్స్ట్ వచ్చిన జార్జియా వాల్ అలానే శృతి మందన్ వచ్చేసి ఏమాత్రం తగ్గలేదు. ఆర్సీబీ బ్యాటింగ్ని అలాగే కొనసాగిస్తూ వీళ్ళిద్దరూ వచ్చేసి 125 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మెయిన్గా ఢిల్లీ బౌలర్స్కి ఎక్కడ ఛాన్స్ ఇవ్వలేదు వికెట్ తీయడానికి, అలానే ఏ క్యాచెస్ కూడా ఇవ్వలేదు. దీంతో వీళ్ళిద్దరు ఉన్నంతసేపు ఢిల్లీదే విజయం అనుకున్నారు. కానీ ఒకసారి టైంఅవుట్ వచ్చాక జార్జియా వాలం అవుట్ అయింది. దాని నెక్స్ట్ ఓవర్లోనే శృతి మందన కూడా అవుట్ అయ్యింది. దీంతో వచ్చేసి లాస్ట్ 3 ఓవర్లోన మంచి థ్రిల్లింగ్ మ్యాచ్ అయింది. లాస్ట్ ఓవర్కి 9 పరుగులు కావాలంటే రాధా యాదవ్ వచ్చేసి 2 4లు కొట్టి టీంని గెలిపించింది. దీంతో వచ్చేసి ఆర్సీబీకి ఇది 2వ టైటిల్ అన్నమాట. అలానే ఢిల్లీ క్యాపిటల్స్ వచ్చేసి 4 సార్లు ఫైనల్స్కి వచ్చినా గెలవలేకపోయారు. దీంతో WPL కప్ వచ్చేసి ఆర్సీబీ సొంతమైంది.